సబ్జా గింజలు తరచూ వారంలో 2-3 సార్లు తీసుకోవడం వల్ల ఛాతీలో మంట లాంటిది పోతుంది. అలాగే ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ గింజలను గుజ్జును ధనియాల రసంతో కలిపి తాగడం వల్ల జ్వరం బాగా వచ్చినప్పుడు తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే వేడి శరీరం ఉన్న వాళ్ళు ఈ సబ్జా గింజలు డైలీ తాగడం వల్ల వేడి అనేది తగ్గుతుంది. కాబట్టి ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థాలు ఫేస్ కాంతివంతంగా రావాలని ఎన్నో బ్యూటీ పార్లర్ పోయినా కూడా మీకు ఫేస్ కాంతివంతంగా కాక డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి, ఎలా అని బాధపడుతున్నారో అయితే ఈ విధంగా చేయండి. కలమంద గుజ్జు కొంచెం తీసుకొని దానిలో నిమ్మరసం కలిపి ఫేస్కు, మెడకి అలాగే చేతులకి ఇట్లా అప్లై చేసి ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చని వాటర్తో స్నానం చేయండి. మీ చర్మం నిగనిగలాడుతుంది, మొహం కూడా కాంతివంతంగా తయారవుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు రోజుకు 1-2 దోసకాయలు తినడం వల్ల చర్మము మృదువుగా ఉంటుంది. అలాగే చర్మము కాంతివంతంగా తయారవుతుంది. అలాగే వెంట్రుకలు ఊడకుండా ఉంటాయి. అలాగే చర్మం బిగుతుగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంచుతుంది. అలాగే చర్మానికి సహజమైన మెరుపుదనాన్ని ఇస్తుంది. జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు మెరుస్తూ ఉంటుంది. కాబట్టి డైలీ ఇలా తినండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థాలు ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ పానీయాన్ని తయారు చేసి డైలీ తాగండి. ఎలా అనంటే ఒక గ్లాసు వాటర్లో 10 గ్రాముల చింతపండు వేసి బాగా పిసికి వడకట్టిన తర్వాత దానిలో చక్కెర కలిపి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగండి. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా డైలీ చేయడం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు వడదెబ్బ తగలకుండా హెల్తీగా ఉంటారు. ఇలా డైలీ చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు ఫేస్ కాంతివంతంగా రావాలని ఎన్నో బ్యూటీ పార్లర్ పోయినా కూడా మీకు ఫేస్ కాంతివంతంగా కాక డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి, ఎలా అని బాధపడుతున్నారో అయితే ఈ విధంగా చేయండి. కలమంద గుజ్జు కొంచెం తీసుకొని దానిలో నిమ్మరసం కలిపి ఫేస్కు, మెడకి అలాగే చేతులకి ఇట్లా అప్లై చేసి ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చని వాటర్తో స్నానం చేయండి. మీ చర్మం నిగనిగలాడుతుంది, మొహం కూడా కాంతివంతంగా తయారవుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు సబ్జా గింజలు తరచూ వారంలో 2-3 సార్లు తీసుకోవడం వల్ల ఛాతీలో మంట లాంటిది పోతుంది. అలాగే ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ గింజలను గుజ్జును ధనియాల రసంతో కలిపి తాగడం వల్ల జ్వరం బాగా వచ్చినప్పుడు తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే వేడి శరీరం ఉన్న వాళ్ళు ఈ సబ్జా గింజలు డైలీ తాగడం వల్ల వేడి అనేది తగ్గుతుంది. కాబట్టి ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థాలు ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ పానీయాన్ని తయారు చేసి డైలీ తాగండి. ఎలా అనంటే ఒక గ్లాసు వాటర్లో 10 గ్రాముల చింతపండు వేసి బాగా పిసికి వడకట్టిన తర్వాత దానిలో చక్కెర కలిపి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగండి. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా డైలీ చేయడం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు వడదెబ్బ తగలకుండా హెల్తీగా ఉంటారు. ఇలా డైలీ చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు రోజుకు 1-2 దోసకాయలు తినడం వల్ల చర్మము మృదువుగా ఉంటుంది. అలాగే చర్మము కాంతివంతంగా తయారవుతుంది. అలాగే వెంట్రుకలు ఊడకుండా ఉంటాయి. అలాగే చర్మం బిగుతుగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంచుతుంది. అలాగే చర్మానికి సహజమైన మెరుపుదనాన్ని ఇస్తుంది. జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు మెరుస్తూ ఉంటుంది. కాబట్టి డైలీ ఇలా తినండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి పదార్థాలు